श्रीगुरुभ्यो नमः। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च गत्यं परशुमभयदक्षभागैर्वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं शाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तां स्फटिकमणिभं पार्वतीशं नमामि। ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సన్నిధానం మన సొల్లూరుపేటలో తెలిసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీదేవి సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానం నందున నిత్యము జరిగేటువంటి కైంకర్యాలు చాలా విశేషంగా మన చైర్మన్ గారైనటువంటి తాడిపత్రి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలన్నీ కూడా చక్కగా రోజు స్వామికి జరిగే కైంకర్యాలు ప్రశాంతంగా సకాలంలో సలక్షణంగా సశాస్త్రీయంగా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియలో ఈ యొక్క ప్రకృతి పురుషులు వాస్తవంగా పార్వతీ పరమేశ్వరులు అంటే మనం ఎక్కడ చూడాలి అంటే ప్రకృతిలోనే చూడాలి. ఈ ప్రకృతిని మనం ఎప్పుడైతే మనం కాపాడుతామో, ప్రకృతిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది, మనల్ని కాపాడుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మనం అందరం కూడా కొంతవరకు మాత్రమే చేస్తున్నాం, పూర్తిగానే కాదు. కానీ ఆ ప్రక్రియలో భాగంగా మన చైర్మన్ గారు మన దేవాలయానికి చైర్మన్ పదవి స్వీకరణ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మరియు ఈ రోజు నుంచి కూడా ఇంకా ఏ రోజు ఆ రోజు ఎక్కువగానే ప్రకృతి మరియు పర్యావరణం ఈ ప్రక్రియలో భాగంగా మన దేవాలయంలో మొట్టమొదటిది ప్లాస్టిక్ నిషేధన జరుగుతూ ఉంది కూడా మన గుళ్ళో. కాబట్టి మరియు కర్పూరము గాలి, వాస్తవంగా కర్పూరం అంటే పాత రోజుల్లో పచ్చ కర్పూరం వెలిగించి ఆ సువాసన వల్ల చెడు గాలి లోపలికి రాకుండా మంచిది మాత్రమే ఉండే దానికోసం వెలిగించేవారు. కానీ ఈ రోజుల్లో ఉండే కర్పూరం గురించి అందరికీ తెలిసిన దానికి విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కర్పూరము, ఈ కవర్లు, ఈ వేస్ట్ అంతా కూడా మన గుళ్ళోకి తీసుకురాకుండా గట్టిగా ఖండించాలనే ప్రక్రియలో సార్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మరియు రాబోయే రోజుల్లో కూడా ఈ కవర్లు మరియు కర్పూరము వీటన్నిటి దూరం చేసి ముఖ్యంగా స్వామికి చేసేటువంటి అభిషేకం మరియు పాలు, ఈ పాలల్లో మన పిల్లలకి ప్యాకెట్ పాలు తాపం. మన పిల్లలకి మాత్రం స్వచ్ఛమైనటువంటి గేదె పాలు మాత్రమే మనం తాపుతాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ప్యాకెట్ పాలు తెచ్చేసి ఇస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అందరం ఈ మీడియా మిత్రుల ద్వారా మన గ్రామానికి మరియు భక్తులందరికీ తెలియజేయడం ఏమన్నదిగా, ముఖ్యంగా అభిషేకానికి తీసుకొచ్చేటువంటి పాలలో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు మాత్రమే తీసుకురావాల్సిందిగా మనకి, అది కూడా కుదిరినంత వరకు కూడా కవర్లలో కాకుండా ఏదైనా ప్లాస్టిక్ స్టీల్ టిఫిన్లలో కానీ ఇత్తడి రాగి పాత్రలలో ఇంకా మంచిది. మనం ఈ రోజుల్లో గమనించినట్లుగా లోహము రాగి ముందు రోజు రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసుకుని ఉదయాన్నే మనం తాగుతున్నాం. అదేవిధంగా స్వామి కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాస్తవంగా స్వామిని మనం ఎంతైతే ఆరోగ్యంగా, స్వామిని ఎంతైతే మనం ఆనందంగా, స్వామిని ఎంతైతే మనం ఉత్సాహంగా ఉంచుతామో ఆ భగవంతుడు మనల్ని దానికి 100 రెట్లు ఎక్కువగా మనం ఉత్సాహంగా ఉంచుతారు. కాబట్టి స్వామికి ఇచ్చేటువంటి పాల విషయాల్లో ప్లాస్టిక్ లో కాకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు టిఫిన్లలో మాత్రమే తీసుకురావాల్సిందిగా మనది. అంతేకాకుండా గుళ్ళోకి వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్లలో ఏ వస్తువులు తీసుకురాకుండా గుడ్డ సంచి కానీ లేదంటే బుట్టలు కానీ తీసుకొని వాటిల్లో మాత్రమే తీసుకురావాల్సిందిగా మనది. మరియు కర్పూరం విషయంలో ఎక్కువ శాతం మనం కర్పూరం అనేది తీసుకురాకుండా ఉంటే మంచిది. ఒకవేళ తీసుకొచ్చినట్లయితే ఆలయం బయట ఒక ట్రే అరేంజ్ చేశారు, దాంట్లో మాత్రమే కూడా మితంగా వేసుకున్నది కూడా శాస్త్రానికి అట్లా వేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఇవన్నీ కూడా మన ఒక్కరి కోసం చేసేవి కాదు, ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజు ఏ విధంగా అయితే ఆచరిస్తామో మనల్ని చూసి మన తర్వాత వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుంచి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని ఖండించి ప్లాస్టిక్ నిషేధాన్ని స్వీకరించి ఆ ప్లాస్టిక్ లోపలికి తీసుకురాకుండా, ఆ ప్లాస్టిక్ ని స్వామి దగ్గరికి తీసుకురాకుండా ఉంచవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా మరియు మన యొక్క ఆలయ చైర్మన్ గారైన తాడిపత్రి ఆదినారాయణ గారి ద్వారా కూడా ఇవి విన్నవించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు స్థానిక నాగేశ్వర స్వామి దేవస్థానం నందు నేను చైర్మన్ పదవి స్వీకరించిన మొదలు ఎక్కువగా గుడి ద్వారా ఒక మార్పు తీసుకురావాలా, పర్యావరణాన్ని పరిరక్షించాలా. దేవాలయాలంటే ఆధ్యాత్మిక క్షేత్రాలే కాదు, ఒక విజ్ఞానాన్ని ప్రసాదించేటివిగా, ఒక లోకజ్ఞానాన్ని ప్రసాదించేటివిగా, తద్వారా ప్రకృతిని కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటూ మంచి సత్సంగం ద్వారా సమాజం మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే కేంద్రాలుగా దేవాలయాలు ఉంటాయి. అదేవిధంగా మనం
దేవాలయానికి ఆధ్యాత్మిక రూపంలో వస్తున్నాము. దాన్ని కాపాడుకోవాలని చెప్పంటే ప్రకృతిని రక్షించే విధంగా ప్రకృతిని కూడా మనం దైవంగా స్వీకరిస్తాం కాబట్టి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునే భాగంలో దేవాలయానికి తీసుకొచ్చే పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పూలు, సాంబ్రాణి పుల్లలు, కర్పూరం, మిగతా పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ లేకుండా గుడ్డ సంచుల్లో కానీ మిగతా ఏదైనా బుట్టల్లో కానీ తీసుకొచ్చి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, మా దేవాలయంలో అన్నదానం ఈ జరిగినప్పుడు కూడా పేపర్ ప్లేట్లు కూడా లేకుండా ఫైబర్ ప్లేట్ల మీద అరిటాకు వేసి చేస్తున్నాము. ఎందుకంటే మనం ప్లాస్టిక్ మీద ఒకటే కాదు, పర్యావరణాన్ని రక్షించాలంటే పేపర్ కూడా నిషేధించుకోగలిగితే చెట్లను కాపాడవాళ్ళని అవుతాము. ఎన్నో చెట్లు నరిగితే కానీ పేపర్ రాదు. ఆ పేపర్ ప్లేట్లు కదా, ప్లాస్టిక్ లేదు కదా అనుకోకుండా ఏ విధంగా అయితే ప్లాస్టిక్ని నిషేధిస్తున్నామో, ఏ విధంగా అయితే మనం మిగతా చేస్తున్నామో అదేవిధంగా పేపర్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు కూడా లేకుండా పాతకాలంలో మనం ఏ విధంగా చేసుకుంటున్నాము, స్టీల్ గ్లాసులో నీళ్లు తాగడం, ఈ ఫైబర్ ప్లేట్లు ఇప్పుడు కుదరదు కాబట్టి ఫైబర్ ప్లేట్లు పెట్టుకొని దాని మీద అరిటాకులు పెట్టుకొని భోజనం స్వీకరించవలసిగా పోతున్నాము. అదేవిధంగా మనం గుడికి వచ్చేటప్పుడు మర్చిపోకుండా మీ పాకెట్లో కానీ మీ బొట్టుల్లో కానీ ఒక గుడ్డ సంచి ఉండే విధంగా ప్రయత్నించి మనకు భక్తులందరూ సహకరించాలి. గుడి ద్వారా బడి ద్వారా మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా భక్తులకి ఈ విషయాలని విశదీకరించి చెప్పి తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం అందరం ప్రయత్నిద్దాము. ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుని దయతో నేను నా ప్రయత్నం లోపం లేకుండా చేస్తాను. అందరూ సహకరించవలసిగా కోరుతున్నాను.